4వ వచనంలో గృహము విత్తమును పితరులిచ్చిన స్వాస్యము ఇతరులు ఇచ్చిన స్వాస్థ్యము బుద్ధిగల భార్య యెహోవా యొక్క దానము. చాలండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహోగణుడ, సర్వాధికారి అయిన తండ్రి, ఆశ్చర్యకరు. ఎందుకంటే ఒక కుటుంబాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ప్రతి ఒక్కరు కూడా ఆశ ఉంటుంది ఏమనంటే ఒక గృహం కట్టుకోవాలి. ఈ లోకంలో మంచిగా మనం నివాసం చేయడానికి గృహం కావాలి. ఇది ప్రతి ఒక్కరు ఆశ అండి. హల్లెలూయా. ఆశ లేనంటే వారు ఎవరు కూడా ఉండరు. ఎందుకంటే ఎంత కష్టమైనా సరే గృహాన్ని కట్టుకోవాలి, అందులో నివాసము చేయాలని కూడా ఇష్టపడుతూ ఉంటారు. ఈరోజు నిజమే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఏమనంటే మనం ఎంత ప్రయత్నించినా కొన్నిసార్లు ఆ గృహం అనేది మనం కట్టలేము. మనం అనుకుంటాం మన సామర్థ్యాన్ని, మన బలాన్ని బట్టి మనం కట్టేద్దామని కొన్నిసార్లు అప్పులు చేసి కూడా ఏం చేస్తూ ఉంటారు, దిగి కట్టిన వారు కూడా ఉన్నారు. మరి అప్పు లేకుండా కొన్నిసార్లు గృహం కూడా కట్టబడలేదు. హల్లెలూయా. అప్పులు చేసిన తర్వాత అవి కొన్నిసార్లు నిజంగా దేవుని చిత్తం లేనప్పుడు ఆ అప్పులోళ్ళు వచ్చి మన గృహాన్ని డోర్ కొడతా ఉంటే మీకు ఏమి అనిపిస్తూ ఉంటుంది? మీ గుండెలో బాధ కలుగుతుంది. అప్పులు చేసి మనం చేస్తూ ఉంటే కొన్నిసార్లు మనశ్శాంతిని కూడా ఆ గృహంలో ఉండలేదు. ఎందుకంటే నిజమే ఎన్నో మనకు ఆశలు ఉంటాయి, అవన్నీ చేయాలని అప్పులు చేసి మనం కొన్నిసార్లు మన ఆలోచనలో కూడా దిగినప్పటికీ అప్పులు తీరక కొంతమంది అమ్మేసిన వారు కూడా మనం చూస్తాము. హల్లెలూయా. కానీ ఇక్కడ అంటూ దేవుడి వాక్యంలో మన దేవునికి భయపడిన వారమైతేనంట గృహము దేవుడు మనకి అనుగ్రహించి ఆయన చిత్తంలో ఏర్పాటు అయ్యి ఉంటే ఖచ్చితంగా వారి సామర్థ్యాన్ని దేవుడంట వారికి సామర్థ్యాన్ని ఇస్తాడంట. హల్లెలూయా. ఎలా ఇస్తాడంటే ఆ తీర్చగలిగే శక్తిని ఇస్తాడు. హల్లెలూయా. మరి నిజంగా ఆ అప్పు తీర్చగలిగే ఆ సామర్థ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. చూడండి, ఆదికాండములో 39:5 వచనం ఒకసారి మీరు చదివినట్లయితే, ఆదికాండము అతడు తన ఇంటి మీదను తనకి కలిగిన అంతటి మీద అతనికి చాలండి. హల్లెలూయా. ఎవరి ఇంటిని ఆశీర్వదించాడండి? యేసేపు ఎక్కడైతేనంట అడుగు పెడుతూ ఉన్నాడో ఆ ఇంటి వర్ధిల్ల చేస్తూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకు వర్ధిల్ల చేస్తూ ఉన్నాడంటే యేసేపు చాలా నీతిమంతుడు, యథార్థవంతుడు, పాపము ఎరగని వంటి వాడు. హల్లెలూయా. ఎవరి బిల్లు వర్ధిల్ల చేస్తా ఉన్నాడంట దేవుడు? మరి యేసేపు పని చేస్తున్న ఆ యొక్క యజమానుడి ఇంటిని కూడా దేవుడట ఆశీర్వదిస్తా ఉన్నాడట. హల్లెలూయా. ఇది ఎవరి సామర్థ్యం అండి? యేసేపు ఒక గొప్పతనమా అంటే యేసేపు మొదటిగా ఎవరికి భయపడి ఉన్నాడంటే తన దేవునికి భయపడి ఉన్నాడు. హల్లెలూయా. తన దేవునికి ఏం భయపడి ఉన్నాడంటే ఏ పాపము నేను చెయ్యను, నా దేవుని ఎదుట నేను ఏ దుష్కార్యము కూడా నేను చెయ్యను. తన అపవిత్రుడు కాకుండానట్లు తన యొక్క శరీరాన్ని కాపాడుకున్నాడు. హల్లెలూయా. తన శ్రమల్లో తన అన్నీలు త్రోసివేసినప్పుడు ఆ గుంటలోనికి మరి కొట్టి గెంటి వేసినప్పుడు తన విశ్వాసాన్ని ఏం చేయలేదండి, కోల్పోలేదు. తన దేవుని ఎదుటే తను సహాయము తన దేవుని వైపు చూచాడు గనక తన యొక్క భక్తిని విడిచిపెట్టలేదు. హల్లెలూయా. అందుకేనంట దేవుడు అంటాడు, మీరు ఆ యొక్క వాక్యాలు చదువుతూ ఉంటే యేసేపు కంట దేవుడు తోడై ఉన్నాడట. హల్లెలూయా. తను అడుగు పెట్టే ప్రతి స్థలంలో కూడానంట ఆ స్థలాన్ని ఆ ఇంటిని కూడా ఏం చేస్తా ఉన్నాడంట, ఆశీర్వదిస్తా ఉన్నాడంట. హల్లెలూయా. ఈరోజు మన అందరికీ కూడా ఆశీర్వాదం కావాలి కదా. ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదం అనేది కోరుకుంటాం. మేము ఆశీర్వదించబడాలి, మా బిడ్డలు ఆశీర్వదించబడాలి. మరి నిజమే, దేవుడు కూడా మీరు ఫలించి అభివృద్ధి పొందండి. హల్లెలూయా. మనం ఫలించాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. మీరు ఫలించండి, అభివృద్ధి చెందాలి. ఈ లోకంలో మన బిడ్డలు మరి నిజమే పిల్లలు పుడతారు, వారిని కూడా దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటా ఉంటాం. కానీ
మొట్టమొదటిగా దేవుని దృష్టిలో మనం ఎలా ఉండాలి అంటే యథార్థవంతులుగా నీతివంతులుగా మనం ఉన్నట్లయితే దేవుడు మనతోనే ఉండి అంట ఎలాగ ఆశీర్వదిస్తాడు? యోసేపును ఆశీర్వదించిన దేవుడు. హల్లెలూయా. యోసేపు యజమాని ఆ ఇంటిని ఆశీర్వదించిన దేవుడట ఈరోజు మన గృహాలను కూడా ఆయన ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నిజంగా అటువంటి ఆశీర్వాదం కావాలి అంటే మొదటిగా అంట మనం నిలిచి ఉండాలి భక్తిలో. హల్లెలూయా. మన భక్తి శ్రమ వచ్చినప్పుడు ఏంటండి? కూలిపోయే భక్తిగా ఉండకూడదు. హల్లెలూయా. శ్రమ వచ్చినప్పుడు పడిపోయే భక్తిగా నీ భక్తి ఉండడానికి వీల్లేదు. ఎలా ఉండాలి? నాకు మా సామర్థ్యాన్ని బట్టి మేము కూడా గృహాన్ని మా అమ్మగారు అన్నారు, నేను ఇస్తానమ్మా గృహం తీసుకుని అక్కడికి వెళ్ళిపోండి అన్నప్పుడు ఈ కాలనీకి ఈయన అన్నారు, మన దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి, గృహం కొనేంత పరిస్థితి ఎక్కడుంది, మనకు వద్దు బాబాయ్ ఇల్లు అన్నారు. ఎందుకనండి? మా దగ్గర ధనం లేదు, ఆ సామర్థ్యం కూడా మాకు లేదు కనుక వద్దు, మనకి ఈ గృహం వద్దు బాబాయ్, నేను కట్టలేదు, నా దగ్గర అసలు డబ్బులు లేవంటే మా అమ్మగారు అంటూ ఉన్నారు. ఏమనంటే, అమ్మ నాకు ఇప్పుడు రూపాయి ఇవ్వద్దు, నువ్వు ఒక 2 సంవత్సరాల తర్వాత నాకు ఇదిగా నువ్వు అర్జెంటుగా వెళ్ళిపో, ఆ ఇల్లు చేర్చుకుని వెళ్ళిపో అంటే అప్పుడు నేను దేవుడిని అడిగాను, ప్రభు అసలు నీ చిత్తమా కాదా? మా అమ్మగారు చూస్తే తీసుకోమంటుంది, కానీ మా దగ్గర చూస్తే ఏం లేదు, డబ్బు లేదు, మేము పరిగెత్తే అంత ఓపుగా కూడా మా దగ్గర లేదు. ఉంటే పరిగెత్తగలం, కానీ లేనప్పుడు మనం ఆ వివాహమైన కొత్తలో ఆవిడ అంటూ ఉంది, అప్పుడు ప్రార్థన చేసి మా అమ్మగారు అంటూ ఉన్నారమ్మా, నీకు అది నచ్చకపోతే ఇక్కడ ఉన్న స్థలాన్ని ఇచ్చేస్తాను, నీ 2 అట్లు ఏదో తీసుకో, నేను చెల్లాళ్ళకి పెళ్లి చేయాలంటే అప్పుడు దేవుని ఎదుట 2 కూడా పెట్టి మేము ప్రార్థన చేసినప్పుడు మాకు చిన్న గృహాన్ని చూపించారండి. హల్లెలూయా. ఏ గృహమో తెలుసండి? ఈ కాలనీలో గృహం. మా అమ్మగారు ఉండేది 3 సెంట్లకి ఎక్కువండి, అది రిజిస్ట్రేషన్ భూమి. అది దేవుడు ఏర్పాటు చేయలేదు కనుక మేము వద్దనుకున్నాం. హల్లెలూయా. దేవుని ఎందుకులో ప్రభువా నువ్వు తీసుకోమంటూ ఉన్నావు, కానీ మా దగ్గర అయితే ధనం లేదు. నా తల్లి అయితే ఇప్పుడు రూపాయి వద్దు కానీ వెళ్ళిపోమంటుంది అని ఏం చేస్తామంటే కొంచెం ఏదో పెట్టుబడి పెట్టుకుని ఒక 80,000 పెట్టామండి. అప్పట్లో ఉన్నదా పెట్టుకుని వచ్చేసాం. తర్వాత 2 సంవత్సరాల తర్వాత కొంచెం ఏదో గోల్డ్ ఉంటే అమ్మేసి ఆవిడకి ఇవ్వకపోతే మా జీవితాలు ఎలా అయిపోయినాయంటే చాలా భారం అయిపోయింది. హల్లెలూయా. చాలా అప్పులు తీర్చలేని పరిస్థితుల్లో వచ్చేసినప్పుడు నాకు చాలా ఇసుకొచ్చేసింది. ఏమనంటే నేను ఏడవడం ప్రారంభించాను ఒక రోజు దేవుడి దగ్గర. ఏమని తెలుసా? మాకు చుట్టూ అప్పులు అయిపోయింది ప్రభు, తినడానికి కూడా తిండి లేదు, నేను ఇల్లు కావాలని నిన్ను ఏమాత్రం నేను అడగలేదు, కానీ నా తల్లి ద్వారా ఇచ్చో, నువ్వు దర్శనాలు చూపించో, తీసుకోమన్నావు, కానీ ఈరోజు నాకు సామర్థ్యం అది కట్టే పరిస్థితుల్లో మేము లేదు. ఇది అమ్మేయాలా, మేము ఇక్కడ ఏం చేయాలన్న పరిస్థితి నాకే ఏమీ అర్థం కాని స్థితిలో నేను ఒక రోజు మధ్యాహ్నం టైంలో ఏడుస్తా ప్రార్థన చేస్తూ ఉంటే నిజంగా మాకు అప్పు కూడా అంతగా ఇచ్చేవారు లేరు, కానీ మా వారు నా చేతిలో దేవుడి దర్శనం చూపిస్తూ ఉన్నారు. 50,000 తెచ్చి ఒక కట్ట డబ్బు కట్టకి నబ్బరు పెట్టుంది, అది తెచ్చి నా చేతిలో మా వారు నాకు పెడుతున్నారు. దేవుడు దర్శనాలు చూపిస్తా ఉన్నారు. ఆ ప్రార్థన నేను ఏడుస్తూ ఉన్నాను. ఏమనంటే నాకున్న ఈ అప్పుల సమస్యలు చుట్టూ కూడా అవి సంకీర్ణంగా నన్ను బంధించేసినవి. ఎలాగ మేము బయటపడాలో అర్థం కాని స్థితిలో నేను ఇంకా ఏడుపు తప్ప దేవుడి దగ్గర ఆధారం తప్ప ఇంకేమి నాకు లేదు. అలాంటి టైంలో నేను ఏడుస్తూ ఉంటే దేవుడు ఆ దర్శనాన్ని చూపించాను. చాలా సంతోషించాను. దేవుడు నాకు సహాయం చేస్తాడు. ఎలా వస్తుంది ఈ సహాయం అనుకుంటామని, ఎవరు ఇచ్చేవారు మనకి కనిపించట్లేదు, కానీ దేవుడు అయితే నాకు ఒకటే ఇచ్చాడు, ధైర్యపరిచాడు. తర్వాత 2వ రోజు మా ఆయన గారు వాళ్ళ అమ్మగారు ఫోన్ చేసి, ఇగో 50,000 డోక్రా వచ్చింది, నువ్వు నెల కొంచెం కట్టుకో, నువ్వు వచ్చి డబ్బులు పట్టుకుని వెళ్ళిపోయి ఫోన్ చేసింది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా, దేవుడు మనకైతే సామర్థ్యం మనకి ఉండదు. కొన్నిసార్లు మనం దేనికి పనికిరాం, మనం దేవుని, కానీ ఆయన తీసుకొచ్చే డబ్బు నా చేతిలో ఆ కట్ట పెట్టగానే కళ్ళంట నీళ్లు కార్చానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలాంటి పరిస్థితి అంటే మునిగిపోయే పరిస్థితిలోంచి మరి దేవుడు ఇవ్వలేని ఆమె మనస్సును మార్చి ఏం చేశాడండి, నా దగ్గరికి ధనాన్ని పంపించి ఆ అప్పు ఒకరికి అర్జెంటుగా మేము ఇవ్వాలండి అది క్లియర్ చేసేసాం. దేవునికి స్తోత్రం. ఎందుకు నేను చెప్తున్నానంటే కొన్ని సందర్భాల్లో మనకి సామర్థ్యము సరిపోదు.
కానీ దేవుడు ఆశీర్వదిస్తే ఖచ్చితంగా ఆ స్థలంలో నిన్ను ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు, నిలబెడతాడు. ఆయనకు ఆశీర్వాదకరంగా నిన్ను ఏం చేస్తాడంటే నిన్ను ఆయన వాడుకోవడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని కార్యాలంట కంటికి కనబడవు, చెవులకి వినబడవు, హృదయానికంట అవి చూచిన వారికి మాత్రమే తెలుస్తుందండి. హల్లెలూయా. మరి ఈరోజు నిజంగా ప్రతి అప్పుని కూడా దేవుడు కొట్టివేశాడు. దేవునికి స్తోత్రం. ఆ ఇంటి అప్పుని అంతటిని కూడా మాకు దేవుడు, అంటే కొన్నిసార్లు మన సామర్థ్యము సరిపోకపోవచ్చు, కానీ దేవుడు నీకు బలాన్ని ఇచ్చి నిలవబెట్టి ఆయన సహాయం చేస్తే నిన్ను ఇంకా హెచ్చుగా నిలబెట్టే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఆది కాండంలో అదే అంటున్నాడు, ఇగో యెహోవా ఆశీర్వాదం మా ఇంటిలో ఉన్నదంటే ఎలా ఉన్నది అంటే యేసేపు ప్రార్థించే యేసేపు ఆ స్థలంలో ఉన్నందుకు. హల్లెలూయా. ప్రార్థించే నీతిపరుడైన యేసేపు వారి ఇంటిలో ఉన్నప్పుడు అతని దేవుని ఎరగిన బిల్లులు కూడా దీవించబడడం జరిగినాయి అంట. హల్లెలూయా. ఎవరి ద్వారా అంటే యేసేపు ద్వారా. హల్లెలూయా. ఈరోజు మన అందరికీ తెలిసింది కదా. మరి చూడండి, ఇంకొక అధ్యాయం మీరు చూస్తూ ఉంటే న్యాయాధిపతులు 1వ అధ్యాయము 22వ వచనం కూడా మీరు చదవండి. న్యాయాధిపతులు 1. యేసేపు ఇంటి వారు బేతేలుకు వెళ్ళినప్పుడు యెహోవా వారికి తోడై ఉండెను. పూర్వము అక్కడ వచ్చుట చూచి నీవు దయచేసి ఈ పట్టణంలోకి వెళ్ళు త్రోవను మాకు చూపిన ఎడల మేము మీకు కార్యము చేసేదామని చెప్పిరి. చాలండి. హల్లెలూయా. యెహోవా వారితో తోడై ఉన్నాడు. మరి నిజంగా యెహోవా మందిరానికి కూడా వారి ఇంటి వారందరూ కూడా వెళ్ళి దేవుని స్తుతించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఈరోజు నిజంగా మన కుటుంబాలు దీవించబడాలి, మన కుటుంబాలు వర్ధిల్లాలి, మన గృహాలు దీవించబడాలి అంటే మన గృహంలో ఎవరు ఉండాలంటే మొట్టమొదటిగా దేవుడు నివాసము చేసే గృహమై ఉండాలట. హల్లెలూయా. చాలా గృహాల్లో ఏముంటాయండి, వాక్యం చెప్తుంది కదా, ఒక ఇల్లు అంట అలికి దాన్ని చక్కగా ఖాళీగా ఉంటేనంట అందులోనికి 7 దెయ్యాలు తీసుకొచ్చి పెట్టింది కదా. అంటే ఖాళీగా ఉన్న హృదయంలో ఏం చేస్తాయి, దెయ్యాలే ఏర్పాటు చేసుకుని ఆ మనిషిని బాగా వాడుతుంటా ఉంటాయి కదా. ఈరోజు కూడా మన యొక్క గృహాలైనా ఇల్లు, మన హృదయాలైనా సరే మొట్టమొదటి స్థానం ఎవరికి ఇవ్వాలంటే దేవునికి ఇవ్వాలి. మనం అనుకుంటాం ఒక మనిషి ఎందుకు అలాగ పాడైపోయాడంటే కారణము అతనిది కాదండి, అతనిలో ప్రవేశించిన ఆ దెయ్యాలు నానా విధాలుగా అతన్ని ఏం చేస్తా ఉన్నాయి, నడిపిస్తూ ఉన్నాయి. హల్లెలూయా. మీరు మనుషులతో కాదంట పోరాడేది, ఎవరితోని? ఆకాశ మండలమందు దురాత్మల సమూహంతో పోరాడుతూ ఉన్నారంట. హల్లెలూయా. మీ పోరాటం ఎవరండి? మనుషులతో. మనం అనుకుంటా పక్క మనిషి చాలా చెడ్డదండి, మంచిది కాదు. కాదు కాదు, ఎవరంటే దురాత్మల సమూహంతో నువ్వు పోరాడుతూ ఉన్నావు. హల్లెలూయా. నీ పోరాటము ఆ దురాత్మల నుంచి విడిపించబడాలి అంటే నీలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివాసము చేసినప్పుడు ఏ దురాత్మలకి కూడా నీ యొక్క ఇంటిలో స్థానము అనేది ఉండదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన నివాసము చేసే ఇల్లుగా నీ ఇల్లు ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. చూడండి, 2వ సమూయేలు రాసిన గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనంలో కూడా ఇక్కడ అద్భుతమైన ఒక వ్యక్తిని మనం చూస్తా ఉన్నాం. చూడండి, యెహోవా మందసము కొన్ని నెలలు 3 నెలలు ఒబేదెము ఇంటిలో ఉండగా అతని ఇంటి వారంతటిని ఆశీర్వదించును. హల్లెలూయా. ఎవరండి ఇతను? మరి నిజంగా దావీదు రాజుగా అయిన తర్వాత దావీదుకు వచ్చిన ఆలోచన ఏంటంటే, సౌలు పట్టించుకోలేదు. 20 సంవత్సరాలు వేరే ఇంటిలో ఆ మందసం ఉండిపోయింది. అయితే 30,000 మందినంతా ఈ యొక్క దావీదు రాజుగా అయిన తర్వాత దేవుని మందసము కొరకు ఆయన ఆలోచించి మరి నిజంగా ఆ మందసాన్ని తీసుకుని వద్దామని వెళ్ళిన మరి 30,000 మందిని తీసుకుని వెళ్ళట. దేవుని మరి ఆ ప్రజలందరినీ కూడా తీసుకుని వస్తా ఉన్నప్పుడట
అది పడిపోబోతూ ఉంటే ఆ మందసం ఏమైందో తెలుసండి, ఒక అతను దాని మీద ఎడ్ల బండి కట్టి, కొత్త ఎడ్ల బండి మీద పెట్టి ఆ మందసాన్ని తీస్తూ ఉంటే ఆ యొక్క మరి ఆ స్థలంలోనంటే ఆ చెయ్యి వేయగానే ఆ వ్యక్తి చనిపోతాడండి. హల్లెలూయా. ఎందుకు మనకు అనిపిస్తుంది, ఎందుకు చనిపోయాడు ఆ వ్యక్తి అనిపిస్తుంది. కానీ దేవుడు ఏర్పాటు ఏమైందంటే యాజకులు మాత్రమే ఆ మందసాన్ని ముట్టుకోవాలి. ఎవ్వరు ముట్టుకున్నప్పుడు కూడా దేవుని యొక్క ఉగ్రత వారిపై గురి చనిపోవడం జరిగింది. అలాగా వ్యక్తి చనిపోయిన తర్వాత మరి చాలా మందికి భయం వేసింది. ఏమనంటే ఆ మందసాన్ని ఎక్కడ పెట్టుకోవాలో తెలీదు, ఎక్కడికి తీసుకుని వెళ్ళాలో కూడా దావీదుకు కూడా భయం కలిగిందండి. భయం కలిగినప్పుడు ఎవరంటే ఈ యొక్క ఓబేదేము ఇంటిలోనంట ఎవరు తీసుకెళ్తారు ఈ మందసం అంటే, నా ఇంటిలో నేను పెట్టుకుంటానన్నాడు. హల్లెలూయా. ఎంత ధైర్యంగా చెప్పాడంటే అతనికి తెలుసు దేవుడే నా ఇంటిలోనికి వస్తూ ఉన్నాడు కనుక నేను నా ఇంట్లో పెట్టుకుంటాను ఈ మందసాన్ని అని అంట. తీసుకుని వెళ్ళి ఆ ఇంటిలో పెట్టుకున్నాడంట. హల్లెలూయా. ఆ ఇంటిలో పెట్టుకున్నప్పుడు ఎన్ని నెలలకండి చూసారా, దేవుని సన్నిధి ఆ స్థలంలో ఉన్నందుకు నిజంగా అతని మనస్సు పూర్తిగా తన కుటుంబం అంతా కూడా దేవుడి యందు భయభక్తులు కలిగి ఉన్నందుకు 3 నెలల్లో అతన్ని ఆశీర్వదించాడంట దేవుడు. హల్లెలూయా. మందసం అనగా దేవుని యొక్క సన్నిధి. హల్లెలూయా. ఆ మందసంలో ఏమున్నాయంటే అభిరోధకరు ఉందండి, దేవుడి ఆ యొక్క మన్నా ఉన్నది, మరి దేవుని వాక్యము కదా, 3 రకాలైనవి ఆమె యొక్క ఉన్నాయి. ఇవన్నీ కూడా పరిశుద్ధమైన జీవితానికి దేవుడి సన్నిధికి గుర్తుగా ఉన్నాయి. హల్లెలూయా. మరి అలాంటి మందసము తన ఇంటిలో పెట్టుకున్నప్పుడు ఆ వ్యక్తి ఏమవ్వాడు, వర్ధిల్లాడు, దీవించబడ్డాడు. హల్లెలూయా. చూసారా, దావీదుకి వినిపించిందంటే ఈ సంగతి ఏమనంటే అతను ఆశీర్వదించబడుతూ ఉన్నాడు కనుక ఆ మందసాన్ని వెంటనే నేను తీసుకోవాలని ఎలా వెళ్ళాడంటే యాజకుని సారి ఏర్పాటు చేసుకున్నాడట. హల్లెలూయా. మొదట తన ఆలోచనతో వెళ్ళాడు. రెండోది ఎలా వెళ్ళాడంటే భయముతో యాజకుల్ని ఆ యొక్క మరి మందసాన్ని మోసే ప్రత్యేకమైన దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తుల్ని తీసుకుని వెళ్ళి మరి దేవుని అంట ఎలాగంటే ఆయన్ని స్తుతిస్తూ మరి ఆయన నాట్యము చేస్తూ ఆ మందసాన్ని అంట మోసుకుని తీసుకుని వచ్చారంట తనున్న ప్రాంతానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓబేదేము ఇంటి వారు అందరూ కూడా దీవించబడ్డానికి కారణం ఏంటో తెలుసండి, దేవునికి వారు చాలా భయభక్తులు కలిగి నివసించారు. హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధి ఏ స్థలంలో ఉంటుందో వారు ఎవరైతే ఆ ఇంటి వారందరూ దేవునికి భయపడి ఉంటారో వారి ఇంటిని ఎప్పుడు కూడా దేవుడు ఆశీర్వాదకరంగానే మారుస్తాడట. హల్లెలూయా. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. హల్లెలూయా. మొదట మనం ఎవరు గణపరచాలండి, దేవుని గణపరచాలి. మన దేవుని గణపరచినట్లయితే దేవుడు మనల్ని కూడా నన్ను కూడా ఆయన హెచ్చించి కలగా చేస్తాడట. దేవునికి స్తోత్రం. నువ్వు కిందగా ఉండడం దేవుని ఇష్టము కాదు, కానీ యెహోవా ఆశీర్వాదమేనంట ఐశ్వర్యాన్ని కూడా తీసుకుని వస్తాడు. మనం ఐశ్వర్యం కొరకు పరిగెత్తామనుకోండి ఉన్నాయి కూడా కోల్పోతూ ఉంటాం కొన్ని సందర్భాల్లో. హల్లెలూయా. అందుకే మొట్టమొదటి మనకి ఇచ్చే ఆశీర్వాదం ఎవరు ఇవ్వాలి అంటే దేవాది దేవుడు ఇవ్వాలి. హల్లెలూయా. ఎలాగైతే ఓబేదేము ఇంటి వారందరూ కూడా దీవించబడి అతన్ని ఆశీర్వదించినట్లుగా ఈరోజు నిజంగా మన కుటుంబాలు కూడా అటు విధంగా మనం జీవించినట్లయితే దేవుడు ఈరోజు కూడా ఆయన దీవించడానికి ఆయన హస్తము కూర్చుకోలేదు. హల్లెలూయా. ఆయన హస్తము కూర్చుకోలేదండి. మరి దేవుడు అంతగా దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఓబేదేము ఇంటి వారందరూ కూడా దేవునికి భయభక్తులు కలిగి దేవరాజు దేవుని వారి ఇంటిలోనే పిలిచిన కుటుంబంగా ఈ కుటుంబాన్ని మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. మన కుటుంబాలు ఎలా ఉన్నాయండి, ఒక మాట మీద ఉండమండి కదా. మన భర్త మాట వేరైతే మన మాట వేరే. ఇలాగ కాదు, కుటుంబం అంతా కూడా ఒకేలాగా ఉన్నప్పుడు నిజంగా కుటుంబంలో దేవుడు నివాసం చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. హల్లెలూయా. ఈరోజు నిజంగా ఎలాగైతే ఓబేదేము దేవుడు ఆశీర్వదించి అనేక మంది కంట దేవుడు ఆశీర్వాదకరంగా ఈరోజు బైబిల్లో కూడా అతని పేరును ఒక ప్రత్యేకంగా ఈ యొక్క గ్రంథంలో దేవుడు రాయించాడు, పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఈరోజు మనము కూడా దేవుడు ఒక గ్రంథాల్లో నీ పేరు నా పేరు కూడా రాయించబడాలి అంటే ఏం చేయాలండి,
భూమి మీద ఉండగానే మనం ఏం చేయాలి? దేవునికి నమ్మకమైన వారిగా మనం దేవుని ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, హెబ్రీయుల పత్రిక 8వ అధ్యాయము 10వ వచనం మీరు చదివినట్లయితే, చూడండి, బలులు అర్పణలు, బలులు అర్పణలు, పూర్ణ హోమములు, పాప పరిహార్థ బలులను నీవు కోరలేదనియు అవి ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తరువాత ఆయన నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. చాలు. చూడండి, హెబ్రీయుల పత్రిక 8:10. అదే ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోయిన నిబంధన వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని. హల్లెలూయా. ఏమిచ్చాడండి ఆయన? ధర్మనిధులు. హల్లెలూయా. అంటే ఆయన వాక్యము, ఇశ్రాయేలుకి దేవుడు అనుగ్రహించిన నిబంధనలు. హల్లెలూయా. మరి నిజంగా ఆయన ఆజ్ఞలు ఎవరైతే వారి పలకలు, అంటే హృదయం అనే పలక మీద వారి వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని రాసుకుంటారో వారి జీవితాలు ఎలా ఉంటాయంటే దేవునికి ఇష్టమైన రీతిలో ఆయన మలుస్తాడట. హల్లెలూయా. ఈరోజు నిజంగా ఇశ్రాయేలుకి అందరికీ కూడా దేవుడు వాగ్దానం చేశాడు కదండి. ఏమనంటే, మిమ్మల్ని నేను ఆ శ్రమల్లోంచి విడిపించి కానానికి మిమ్మల్ని నడిపిస్తాను. ఈ కానానికి వెళ్ళాలని దేవుడు ఎంతో ఉన్నతంగా పిల్లల్ని, వారి ఆ యొక్క శ్రమల్లో ఉన్న వారిని విడిపించి తీసుకుని వెళ్తామంటే చాలా మంది ఈ మధ్యలో ఓర్పు కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారండి. హల్లెలూయా. వీరందరూ ఎవరి మీద తిరగబడ్డారంటే మోషే మీద తిరగబడ్డారు. హల్లెలూయా. ఎవరి మీదండి? మోషే మీదే తిరగబడ్డారు. మోషే తిడుతూ ఉంటే అక్కడ ఎవరికి కోపం వచ్చిందంటే దేవునికి కోపం వచ్చిందంటే ఏమనంటే, మిమ్మల్ని విడిపించేవాళ్ళు నేను. మోషేని మిమ్మల్ని నడిపించడానికి నాయకుడిగా పెట్టుకుంటే మోషేని తిడుతూ ఉన్నారు కనుక దేవుని కోపం వచ్చిందంటే అది ఎవరి కార్యం అంటే దేవుని కార్యమే ఉన్నది. హల్లెలూయా. కానీ ఈ మధ్యలో విసుకుపోయి మరి చాలా మంది తిట్టుకుని ఆ మధ్యలో నశించిపోయిన వారిని చాలా మందిని మనం చూస్తాం. హల్లెలూయా. దేవుడి కానానికి వెళ్ళాలంటే ఎంతమంది వెళ్ళారండి? కొన్ని లక్షల మంది బయలుదేరారు. స్టార్టింగ్ మోషేతో ఇద్దరు ఆ కానాల్లో అడుగు పెట్టారు. ఎవరు? కాలేబు, యెహోషువ. అంటే చూడండి, దేవుడు ఆశీర్వదించడానికి ఆయన ఎప్పుడూ సిద్ధమే, కానీ ఆయన ఆజ్ఞలుగా గైకొనడం అనేది చాలా కష్టమైంది. హల్లెలూయా. ఆ కష్టమైనవి దేవుడు చాలా తేలిక చేయగలడు. నువ్వు అనుసరిస్తూ ఉంటేనంట మొదటంట ఆయన మార్గం ఇరుకుగానే ఉంటుందట, వెళ్ళే కొద్ది కూడా నీకు అది విశాలమైన మార్గంగా దేవుడు చేస్తాడు. నీకు అనుకూలమైన మార్గంగా ఆయన మార్చగలడు. హల్లెలూయా. మొదట ఇరుకుగానే ఉంటుంది. నువ్వు దేవుళ్ళలోకి వచ్చాక నలుగుతూ ఉంటావు, కొన్నిసార్లు కొట్టబడతా ఉంటావు, కొన్నిసార్లు నిందలు అవమానాలు కూడా మొయ్యవలసి వస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఇవన్నీ కూడా నువ్వు ఓర్చుకుని నిలబడినప్పుడు నీ జీవితంలో ఒక నాడు రాబోతుంది ఆశీర్వదించి నిందించిన వారు ప్రతి నోరుని కూడా దేవుడు ముయ్యబోయాడు దేవుడు. హల్లెలూయా. మరి చూసారా ఎంతటి కార్యం అంటే ఆ శ్రమ వచ్చినప్పుడు మనం నిలిచి ఉన్నప్పుడే దేవుని ఆశీర్వాదము పొందుకోగలము. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఇచ్చాడు. ఏమనంటే నిబంధన అవన్నీ కూడా ఇచ్చినప్పుడు వారు పొద్దు దినాల్లో కూడా ఓర్చుకోలేక ఆ తిండి కొరకు ఇహలోకమైన వాటి కొరకు మోషే మీద తిరగబడ్డారు. కానీ ఆ యొక్క కానాలోనికి వారు అడుగుపెట్టలంటే చాలా మంది ఆ మధ్యలోనే చనిపోయారు. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు శ్రేష్టమైన ఆశీర్వాదములతో మనల్ని నింపాలని ఆశపడుతున్నాడు. కానీ ఈ మధ్యలోనంట మనం చాలా ఆటల కోసం, చిన్న ఆటల కోసం ఆశపడుతూ ఉంటాం. చూడండి, ఒక బాక్సు, ఒక డైమండ్ రింగ్ అందులో ఉందనుకోండి, ఆ బాక్సు ఉందంటే ఆ పైన ఆ బాక్స్ని ఒక బాబుకి ఇస్తే ఏం చేస్తాడండి? ఆ రింగ్ పడేసి ఆ బాక్స్తో ఆడుకుంటాడు కదా. ఎందుకంటే ఆ రింగ్ విలువ ఆ బాబుకి తెలియదు కనుక ఆ బాక్సే కావాలని ఆ రింగుని విలువైంది పడేసి దాంతో. ఈరోజు మనము కూడా దేవుడిచ్చే విలువైన ఆశీర్వాదాలనంట విడిచిపెట్టి ఆ బాక్స్ లాంటి అల్పమైనవే కోరుకుంటామంట. హల్లెలూయా.
ఈ లోకంలో నాకు అది చేయి ప్రభా, నాకు ఇది చేయి ప్రభా, నాకు ఎందుకు ఇవ్వలేదు ప్రభా అని కొన్నిసార్లు అల్పమైన బాక్స్ ఎలాగైతే ఆ పిల్లవాడు కోరుకున్నట్లుగా మనము కూడా అల్పమైన వాటి కొరకట కొన్నిసార్లు దేవుణ్ణి విడిచిపెట్టేస్తూ ఉంటామంట. హల్లెలూయా. కానీ దేవుడు ఇచ్చేది నీకు చాలా విలువైంది వాళ్ళని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఆ విలువైంది మనం నిలవబెట్టుకోవాలి అంటే కొన్నిసార్లు కష్టం అనేవి చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొని నువ్వు నిలిచినప్పుడే ఆశీర్వదించబడగలుగుతావు. హల్లెలూయా. చూడండి ఇంకొక వాక్యం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి 16వ అధ్యాయము 15వ వచనం కూడా. ఇక్కడ ఒక ఇంటి వారు ఎలా ఉన్నారంటే స్టెఫను ఇంటి వారు వారి పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తాము అప్పగించుకుని ఉన్నారని. హల్లెలూయా. ఎవరికి పరిచర్య చేయాలనండి? పరిశుద్ధులైన వారికి, దేవుని సేవకులకి, వీరందరూ కూడా పరిచర్య చేసేవారుగా. అబ్రహామును మనం జ్ఞాపకం చేసుకుంటే ఎండవేళ ముగ్గురు వస్తారండి. మరి ముగ్గురు వచ్చినప్పుడు అబ్రహాము వారికి ఏం చేస్తాడంటే గబగబగా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి, అయ్యా రండి చేద తీర్చుకోండి, నా గృహంలో మీకు మంచి ఆహారం నేను ఏం చేస్తా ఉంటాను, సిద్ధపరుస్తానని. ఆ ఎండ వేళ వచ్చిన ఆ ముగ్గురు మనుషులు కూడానంట కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి వారి దాహం తీర్చి ఆ షారాకి చెప్తా ఉంటాడంటే ఏమనంటే, ఇగో త్వరగా వంట చేసి ఆ షారాన్ని మరి వడ్డించమన్నప్పుడు వారు తిని ఏం చేస్తారంటే వారు తృప్తిగానంట భోజనం చేసిన తర్వాత షారాకు మాట ఇస్తారంటే ఏమనంటే, వచ్చే సంవత్సరానికి నీ ఒడిలో కుమారుడు ఉంటాడు. హల్లెలూయా. అనగానేనంట 99 సంవత్సరాలు ఆమె నవ్వుకుందంటే ఏమనంటే, ఏంటి ఇప్పుడు నాకు పిల్లలు ఏంటి అని. హల్లెలూయా. అంటే నాకు ఇప్పుడు దేవుడు ఇవ్వడం ఏంటని నవ్వుకుందంట. షారా నువ్వు నవ్వద్దు, కానీ నువ్వు నవ్వవు, నీకు వచ్చే సంవత్సరానికి కుమారుడు పుడతాడనంట. వారు తిని ఏం చేశారండి, దీవించి ఆశీర్వదించారు. హల్లెలూయా. ఎవరు వారు ముగ్గురు అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. హల్లెలూయా. ఆతిథ్యం ఇచ్చే గృహంగా మన గృహము ఉండాలంట. దేవుడికి స్తోత్రం. వారు తిని ఊరికినే వెళ్ళిపోలేదండి. ఎలా దీవించారు? వారికి ఉన్న లోటేంటో వారు గ్రహించారు. హల్లెలూయా. మనకున్న లోటేంటో దేవుడికి తెలుసు. హల్లెలూయా. మనకి ఏ అవసరత కావాలో దేవుడు, నీ అక్కర్లు ముందలే దేవుడు గ్రహించిన దేవుడు. హల్లెలూయా. ప్రతి అక్కర కూడా ఆయన తీర్చే దేవుడు. అబ్రహాము ఆనాడు కుమారుని వాగ్దానం చేసి వారికి దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఈరోజు నిజంగా పరిశుద్ధులు కూడానంట మనం పరిచర్య చేసేవారిగా మనం ఉండాలంట. వారిని ఆహ్వానించే గృహంగా మన గృహము ఉండాలంట. ఇంకొక మాట చదువుకున్నామండి, మార్కు సువార్తలో 3వ అధ్యాయము 20వ వచనంలో కూడా చూడండి. మార్కు సువార్త 3వ అధ్యాయము 20వ వచనం చదవండి. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు గుంపు కూడి వచ్చిరి గనుక భోజనము చేయుటకైనను వారి వీలు లేకపోయిను. వచ్చిన శాస్త్రులు ఇతడు బెల్జెబూలు పట్టినవాడై దెయ్యములను అధిపతి చేత దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. చాలండి. హల్లెలూయా. యేసు ప్రభు వారికి అనేక మంది అంటే ఏం చేసేవారండి, ఆతిథ్యం ఇవ్వడానికి పిలుస్తూ ఉండేవారట. హల్లెలూయా. చాలా మంది మరియుని కూడా మనం చూసుకుంటాం. వారు కూడా మరి ఎప్పుడు కూడా యేసు ప్రభు వారి గృహానికి కూడా వెళ్ళినట్లుగా మనం వాక్యం చెప్పబడుతుంది. హల్లెలూయా. మరి నిజంగా వారి కష్టకాలం వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడండి, వారిని విడిపించాడు. హల్లెలూయా. మార్తా తమ్ముడిని చనిపోయిన 4 రోజులకు కూడా అతన్ని తిరిగి లేపాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నిజంగా యేసు ప్రభు మన గృహంలో ఉంటే, ప్రభు ఎవరైతే ప్రేమించి ఆయన ఆజ్ఞలు నడుచుకున్న వారు అందరి జీవితాల్లో కూడా ఆయన గొప్ప గొప్ప మేలులు ఆయన చేయడానికి ఇష్టపడుతున్నారు. చివరగా ఒక మాట చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 46వ వచనం చదివినట్లయితే చివరగా మనం మాట చదువుకుందాం. మరియు వారి ఏక మనసుకులై
ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు హల్లెలూయా. ఇక్కడంట ప్రతి గృహంలోని కూడా ప్రతి దినము కూడా ఎలా దేవుని స్తుతించారండి, ఇంటింటా కూడి దేవుని స్తుతించారట. హల్లెలూయా. దేవుడట వారి ప్రార్థన ఆలకించి అద్భుతాలు చేయడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. వారు ఎలా ఉన్నారట, నిష్కపటకులై. హల్లెలూయా. శుద్ధ హృదయంతో దేవుని ఆరాధించినప్పుడట దేవుడి పరిశుద్ధాత్మ దేవుడు వారి మధ్యన కార్యాలు చేయడం ప్రారంభించారట. దేవునికి స్తోత్రం. ఈరోజు నిజంగా ఎలాంటి దుర్దేశము వారి మనసులో పెట్టుకోకుండా దేవుని స్తుతించడం వల్ల దేవుడు ఆ స్థలంలో ఎన్నో కార్యాలు ఒక్కొక్క గృహంలో కూడా జరిగించడం ప్రారంభించారట. హల్లెలూయా. ఎక్కడైతే దేవుని స్తుతి ఉంటుందో అక్కడ మన స్థితి మార్చే దేవుడండి. హల్లెలూయా. స్తుతి ఎప్పుడు స్తుతించే గృహాలుగా మన గృహాలు ఉంటాయో మన ప్రతి పరిస్థితుల్ని కూడా ఆయన మార్చే దేవుడు. హల్లెలూయా. ఈరోజు దేవుని స్తుతించకుండా దేవుని ఆరాధించకుండా అన్ని జనుల వలె కూడా మనం ఉండడానికి వీల్లేదు. కానీ ప్రతి విషయంలో కూడానంట కృతజ్ఞతాస్తుతులు అర్పణలతో దేవుణ్ణి మనము సేవించి ఆయన నామాన్ని మహింపరిచేవారుగా ఉండాలట. హల్లెలూయా. ఈరోజు మన దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మరి నిజంగా దేవుడు ఇచ్చిన గృహాన్ని బట్టి, రాఘవం గారి దేవర వారి యొక్క కుటుంబాన్ని బట్టి, మరి దేవుడు ఈరోజు ఇలాగ వారి పట్ల చేసిన మేలుని బట్టి దేవుడిని ఏం చేస్తూ ఉన్నారు, మహిమపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు వారు ఏం చేశారు, ఇంటింటానంట స్తుతి ప్రతి దినము కూడానంట దేవుడిని ఆరాధించకుండా వారు ఉండలేకపోయారట. హల్లెలూయా. దేవుడు అద్భుతాలు వారి మధ్య జరిగించడం ప్రారంభించాడండి. హల్లెలూయా. ఈరోజు నిజంగా మన జీవితాల్లో కూడా ఎందుకు దేవుడు అద్భుతాలు జరగట్లేదు అంటే అది దేవునిలో లోపం కాదు, కానీ మనలోనే లోపం. హల్లెలూయా. మనలోనే మన హృదయం ఇంకా ఏదో సరి చేసుకోవాల్సి ఉంది, మనలో ఇంకా ఏదో లోపాలు ఉన్నాయి. దేవునికి ఏదో ఇంకా చేదైంది మనలో నివాసం చేస్తుంది. అదేంటో ప్రభు యొద్ద మనం అడిగి అది తీసివేసుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ ఇంటిలో కూడా ఆయన మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు నిజంగా ఎలా ఉన్నాయంటే దేవుడట ఆశీర్వదించే గృహాలుగా మన గృహాలని నిలవబెట్టాలని ఎంతో ఆశపడుతూ ఉన్నాడు. ఒక ద్రాక్ష చెట్టును చూడండి, అది ఎలా ఫలిస్తుందంటే అది మొదట తీగగానే ఉంటుంది, కానీ అది ఫలిస్తూ విధానం మనం చూస్తూ ఉంటే గుత్తులుగా కాయడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా. ఆ గుత్తు ఎలాగ అంత బరువు ఆ తీగ కాస్తుందని చూడండి, చాలా ఆ తీగ సన్నంగానే ఉంటుంది, కానీ ఆ గుత్తు చూస్తే విపరీతంగా ఆ కాయంతో నింపబడి ఉంటుంది. ఈరోజు మనల్ని కూడా దేవుడు మిమ్మల్ని కూడా ఫలించి అభివృద్ధి చెందాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు అట్టి విధముగా మనం ఉండాలి. మన గృహాలు ఆశీర్వాదం పొందే గృహాలుగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు కనుక అట్టి విధముగా మన స్థుతి ప్రతి స్థితిని మార్చేదై ఉన్నది కనుక అనుదినము కూడా మన గృహాల్లో కూడా దేవుడిని స్తుతించేవారుగా ఉండాలి. దేవునికి నమ్మకమైన బిడ్డలుగా మనం ఉన్నట్లయితే దేవుడి ఇంకా గొప్ప కార్యాలు మన కుటుంబాల్లో ఆయన చేయబోతూ ఉన్నాడు. అలాగే కుటుంబానికి కూడా దేవుడు గొప్ప గొప్ప మేలుగా ఆయన జరిగించబోతూ ఉన్నాడు. ఈ కొత్త మాటలు దేవుడు దీవించిన వారు ఆమె ప్రార్థన చేసుకున్నారు.